చేరవచ్చిన పెద్దలందరికీ సంఘం అంతటికి కూడా శుభ శుక్రవారపు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అది దేవుడు శిలువ మీద పలికినటువంటి మొదటి మాటను మనం ధ్యానించుకున్నాము. మరి మొదటి మాటను ధ్యానించుకునే ముందు అసలు దేవుణ్ణి ఎందుకు సిలువ వేశారు, ఎప్పుడు సిలువ వేశారు, ఎక్కడ సిలువ వేశారు, ఎందుకు దేవుడు సిలువ మీద 7 మాటలను పలికాడు అనేది క్లుప్తంగా మనము తెలుసుకున్నాము. యేసు ప్రభు ఈ లోకంలోకి మన పాపములను క్షమించుటకు, మనం చేసే ప్రతి ఒక్క తప్పిదములను, మనం చేసే ప్రతి పాపములను తీసివేసుటకు, మనల్ని నిత్య రాజ్యంలోకి నడిపించుటకు మనుష్య కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చింటున్నాడు. దేవుడు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత 33.5 సంవత్సరముల జీవిత కాలంలో 3.5 సంవత్సరములు పరిచర్య కొనసాగించారు. 3.5 సంవత్సర పరిచర్య అంతటిలో కూడా క్షమాపణ అనే దాని కొరకు మాత్రమే పరిచర్య జరిగించుంటున్నారు. అటువంటి క్షమాపణ పరిచర్య జరుగుతుండగా ఆయనకు శత్రువులు ఎక్కువైపోయారు అన్నమాట. అక్కడున్న యోధులంతా కూడా ఆయనకు శత్రువులుగా మారిపోయారు. శత్రువులు మనకి ఏదైనా ఏం చేస్తారండి? మంచి చేస్తారా? కాదు కదా, హాని తలపెడతారు. వారు కూడా యేసు ప్రభు కోసం వేచి చూశారు. ఎప్పుడు టైం దొరుకుతున్నా, ఎప్పుడు ఈయనను శిక్షించాలా, ఈయనను ఏదైనా చేయాలి మనము అని అందరూ కుట్రపడినారనమాట. కుట్రపడి అందరూ ఆ విధంగా టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్న సమయంలో ఇస్కరియోతు యూదా అనే ఒక శిష్యుడు, దేవునికి శిష్యుడు అనమాట, ఆయన వారికి లొంగిపోయాడు అనమాట. ఎందుకు లొంగిపోయాడు? డబ్బుకు లొంగిపోయాడు. మేము మీకు డబ్బులు ఇస్తాము, మీ యేసు ప్రభుని మాకు పట్టించండి అని యోధులందరూ కూడా అక్కడ శిష్యుని లోపరుచుకున్నారనమాట. అప్పుడు ఆ ఇస్కరియోతు యూదా దేవుణ్ణి వారికి అప్పగించేశారు. అక్కడ ఉన్నటువంటి యోధులందరూ కూడా ఆయనను ద్వేషించేవారు. దేవునికి శత్రువులు ఎక్కువ అనమాట, ద్వేషించేవారు. కాబట్టి వారందరి చేతులకి యేసు ప్రభు చిక్కిన తర్వాత అక్కడ అందరూ కూడి దేవుని మీద నినాదాలు చేస్తున్నారు. దేవుని శిక్షించండి, సిలువ వేయండి, మరణించే వరకు ఆయనని శిక్ష వేయండి అని చెప్పి గట్టిగా నినాదాలు చేస్తున్నారు. ఆ నినాదాలకు అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులు అందరూ కూడా ఏం చేశారు? లొంగిపోయారు. మరి ఇంకా ఏమి చేయలేదు. అక్కడున్న ఎందుకు యేసు ప్రభుని శిక్ష వేయాలి అని అక్కడున్న న్యాయమూర్తులు అందరూ కూడా పరిశీలన చేశారు. కానీ దేవుని తిట్టు ఒక్క తప్పు కూడా అక్కడ వారెవరికి కూడా కనిపించలేదు. అయినా కూడా ఏమి చేయలేని పరిస్థితి. అక్కడున్న ప్రజలందరూ కూడా దేవుని శిక్ష వేయమని అడుగుతున్నారు. కాబట్టి అక్కడున్న న్యాయమూర్తులందరూ కూడా దేవుని శిక్ష విధించాలని ఆదేశించారనమాట. అప్పుడు అక్కడ శిక్షను వేయమని చెప్పి ఆదేశించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ కూడా యేసు ప్రభుకు శిక్ష వేశారు. ఏ విధంగా శిక్షించాలని? కొరడాలతో కొడుతూ, నీళ్లు కానీ అన్నం కానీ ఏది లేదు, అసలు ఆహారం ఎంత కొరడాలతో కొడితే ఎట్లొస్తుందన్న ఆ చర్మం అంతా కూడా ఊడొస్తుందన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక సినిమా యేసు ప్రభు పుట్టుక గురించి ఒక సినిమా తీస్తూ అక్కడ ఉన్నటువంటి యేసు ప్రభు ఒక వేషం వేసుకున్న ఒక ఆయనకి ఒక పొరపాటున ఒక కొరడా దెబ్బ తగిలింది వీపుకు. 16 కుట్లు పడినాయంట. పొరపాటున తగిలిన ఒక కొరడా దెబ్బకే 16 కుట్లు పడినాయి. ఆయన ఒక అన్యుడు, క్రైస్తవుడు కాదు. అటువంటి ఆయన కొరడా దెబ్బ తగిలి అక్కడ అంత నరకం అనుభవించిన తరువాత నిజమైన రక్షకుడు యేసు ప్రభు అని తెలుసుకొని ఉన్నాడు. అప్పుడు అన్నాడంట, ఒక్క కొరడా దెబ్బ పొరపాటున నాకు తగిలితేనే నేను ఇంత నరకం అనుభవించానే, అటువంటప్పుడు ఎన్ని కొరడా దెబ్బలు, ఎంత నరకం అనుభవించింటాడు దేవుడు అని చెప్పి ఆయన రక్షణ పొందింటున్నాడు. అంత కొరడా దెబ్బలు కొడుతూ సిలువ వేస్తూ చేతులకు మనకు పొరపాటున ఏదైనా కాలుకి ముళ్ళు గుచ్చుకుంటేనే మనం ఎంత ఏడుస్తాం, ఎంత బాధపడతాం. అటువంటిది ఆయన మేకులు కొట్టారు చేతులకు, కాళ్ళకు, కళ్ళకు ముళ్ళ కిరీటం పెట్టారు. ఎందుకని అండి ఇవన్నీ చేసింది? దేవుడు ఎందుకు ఇవన్నీ అనుభవించింది? నీవు నేను మనము చేసిన పాపాల కోసము దేవుడు మనల్ని రక్షణ మార్గంలో నడిపించడం కోసం దేవుడు సిలువ వేయించుకున్నాడు. దేవుడు ఈ లోకానికి మానవ జన్మం ఎత్తి వచ్చిందే ఎందుకంటే మనుష్యులమైన మన కోసం వచ్చాడు. మరి అటువంటి
అంత త్యాగం చేశాడు దేవుడు. అటువంటి కష్ట సమయంలో కూడా, అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నరక యాతన అనుభవిస్తూ దేవుడు సిలువ మీద ఎవరి కోసం ప్రార్థించాడు అంటే తన తల్లిదండ్రుల కోసమా, తన కోసమా, లేదా ఇంకేమైనా కాదండి. మొట్టమొదటగా దేవుడు సిలువ మీద ఎవరి కోసం క్షమాపణ అనే అడుగుతున్నాడు అంటే, క్షమాపణ అనే ప్రార్థన ఎవరి కోసం చేస్తున్నాడంటే నీ కోసం, నా కోసం, మనందరి కోసం. అటువంటి సమయంలో దేవుడు పలికినటువంటి మొట్టమొదటి మాటనే క్షమాపణ. ఒకసారి మనము ఆ మొదటి మాటను చదువుకున్నామండి. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము. తండ్రి అని మొదలు పెడుతున్నాడు. తండ్రి అని ఎందుకు మొదలు పెడుతున్నాడు? దేవుడు ఆల్రెడీ తనను శిక్షించే వారిని దేవుడు క్షమించేసినాడు. దేవుని ఎంత కొరడా దెబ్బలు పుట్టిన సైనికులందరినీ కూడా దేవుడు క్షమించేసినాడు. ఇప్పుడు మనకి ఏదైనా బాధ కలిగింది, ఎవరైనా మనం కొట్టారు, మనం ఎవరికి పోయి చెప్తాము? మన తల్లిదండ్రులకు చెప్తాము. అదే విధంగా దేవుడు కూడా ఏమని మొరపెడుతున్నాడు? తండ్రి అని మొరపెడుతున్నాడు. ఎవరికి మొరపెడుతున్నాడండి? తన తండ్రికి మొరపెడుతున్నాడు. ఏమని? వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరికి తెలియడం లేదు. వీరు ఎందుకు ఈ విధంగా నన్ను చేస్తున్నారు, ఎందుకు ఎంతగా నన్ను ఇట్లా చేస్తున్నారో, అసలు నేను ఎవరిని, ఏ విషయం కూడా అక్కడ ఉన్నటువంటి సైనికులకు తెలియదు. ఎందుకు తెలియదు? వారు అన్యులు. సైనికులు అంటే ఎంతో మంది మరణానికి కారణమైనటువంటి వారు అక్కడ ఉన్నటువంటి సైనికులు. అదే విధంగా అందరిలాగానే దేవుణ్ణి కూడా శిక్షించారు. ఆ సైనికుల కొరకు ప్రార్థిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి శిక్ష వేసిన న్యాయమూర్తుల కొరకు ప్రార్థిస్తున్నాడు. అక్కడ ఆయన మీద ఉమ్మి వేసిన వారి కొరకు ప్రార్థిస్తున్నాడు. ఎవరి కోసం? ఈ క్షమాపణ అనే మొదటి మాటను దేవుడు తన తండ్రికి మొరపెడుతున్నాడు. తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియడం లేదు, వీరిని క్షమించండి అని ప్రార్థిస్తున్నాడు. తండ్రి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన 33.5 సంవత్సరంలో 3.5 సంవత్సరం పరిచర్యలోనే సాగించాడు. ఆ 3.5 సంవత్సర పరిచర్యలో కూడా దేవుడు కొంతమందిని మనం చూస్తున్నామని క్షమించాడు. రాళ్ళతో కొడుతున్న ఒక వ్యభిచార స్త్రీని కూడా దేవుడు క్షమించాడు. రక్తస్రావం గల స్త్రీ తన కొమ్మును ముట్టిందన్న ఆమెను కూడా క్షమించాడు. తనతో పాటు ఉండి తనను మోసం చేసి యూదులకు అమ్మేసినటువంటి ఇస్కరియోతు యూదును కూడా దేవుడు క్షమించాడు. అదే విధంగా ఈ రోజు నీవు నేను చేసిన పాపాలను కూడా దేవుడు క్షమించాడండి. క్షమించి మనం చేసిన పాపాలన్నింటినీ తన మీద వేసుకొని తను మరణ శిక్ష సిలువలో త్యాగం చేశాడండి. ఇటువంటి క్షమాపణ హృదయం కలిగి జీవించగలిగే ఎవరండి? ఇటువంటి క్షమాపణ గుణం కలిగి జీవించగలిగే దేవుడు ఒక్క యేసు ప్రభు మాత్రమే. యేసు ప్రభు బిడ్డలుగా మనం ఈ లోకంలో ఏం చేస్తున్నాం? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకున్నామండి. క్రైస్తవ నీతి, క్రైస్తవ విశ్వాసానికి సంబంధించినటువంటి ఒక చిన్న నమూనానే ఈ యొక్క మొదటి మాట క్షమాపణ. క్షమాపణ అనగా మనమైతే ఏం చేస్తాం? శత్రువులను మనకు ఎవరైనా హాని తలబడితే ఏం చేస్తాం? వారి గురించి ప్రార్థన చేస్తామా? వారి మంచి కోరుకుంటామా? అస్సలు చేయము. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తనను శిక్షించిన వారి కొరకు సిలువలో మొట్టమొదటిగా పలికిన మాట క్షమాపణ. తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియడం లేదు తండ్రి, వీరిని క్షమించండి అని దేవుడు ప్రార్థిస్తున్నాడు. దేవుని ద్వారా క్షమించబడిన నీవు నేను మనమందరము కూడా దేవుని మాదిరిగా ఇతరులను క్షమించే గుణం కలిగి జీవించమని ప్రార్థిస్తున్నాడు. దేవుని కుమారులు కుమార్తెలు అనగా ఎవరండి? మనమే. మనందరము కూడా దేవుని ఏ విధంగా అయితే ఇతరులను క్షమించాడో, తనను శిక్షించే వారిని కూడా క్షమించాడో, మనం కూడా ఇతరులను క్షమించే గుణం కలిగి జీవించాలని దేవుడు కోరుతున్నాడు. క్రైస్తవులు అంటేనే దేనికి మూలము, దేనికి మాదిరిగా ఉండాలండి? ప్రేమ, సంతోషము, సమాధానము, ముఖ్యంగా క్షమాపణ గుణం కలిగి ఉండేటువంటి మనము క్రైస్తవులము. మనం క్రైస్తవులము అని చెప్పుకోవడానికి గర్వపడాలండి. ఎంతమంది క్రైస్తవులం అంటే నిజంగానే క్రైస్తవులకు శత్రువులు ఎక్కువైపోయారు ఇప్పుడుండే కాలంలో. మరి అంత సమయంలో దేవుడు అంత నరకం అనుభవించినప్పుడే దేవుడు ఎవరిని కూడా దూషించలేదు, ఒక మాట అనలేదు. కానీ తన తండ్రికి మొరపెడుతున్నాడు క్షమించమని. మరి మనం కూడా అదే విధంగా మన వీరికి వస్తున్నటువంటి ఏ శోధనైనా, దేని గురించి అయినా కూడా మనము ఫస్ట్ ఎవరికి మొరపెట్టాలండి?
తండ్రికి మొరపెట్టాలా, యేసు ప్రభుకు మొరపెట్టాలా. మనం కూడా అటువంటి గొప్ప క్షమా గుణం కలిగి జీవించాలి. మరి అటువంటి క్షమా గుణం కలిగి మనందరూ క్రైస్తవ నీతికి విశ్వాసానికి మాదిరికరంగా జీవించాలని దేవుని ప్రార్థిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.